కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఊటూరు ఇసుక క్వారీ మీద ఉన్న సొయ్యి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ప్రజల మీద లేదని రసమయి బాలకిషన్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానకొండూరు మండల కేంద్రంలో ఈ నెల 26న మహాధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మనిషి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వచ్చు. రైతును దృష్టిలో పెట్టుకొని రైతులో దేవుడు చూసినటువంటి కేసీఆర్ గారు రైతు బీమా పథకం తీసుకొచ్చినాడు. చిన్న గుంటెడు భూమి ఉంటే కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అకౌంట్లలో చెక్కులో పడే పరిస్థితి ఇలా మన గతంలో ఉండేది. ఇలా రైతు బీమా లేదు, రైతులకు ఇన్సూరెన్స్ లేదు. మరి అందుకే నువ్వు సంబరాలు చేస్తున్నావు అని మంచిగా చంపేస్తున్నా, రైతులను మంచిగా చంపేస్తున్నా, రైతు బీమా ఎగ్గొట్టినని చెప్పి సంబరాలు చేస్తున్నావా? ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతుల వ్యతిరేకి నువ్వు. రైతు సంతోషంగా ఉంటే, రైతు కళ్ళల్లో ఆనందం ఉంటే చూడలేనటువంటి ఒక కుసంస్కారి రేవంత్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ కాళేశ్వరం చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం నిండా నీళ్లుంటే ఇలా రాజరాజేశ్వరి మిడ్మానేర్లో నీళ్లు ఉండేటివి, ఎల్లెండిలో నీళ్లు ఉండేటివి, అంతగిరిలో నీళ్లు ఉండేటివి, రంగనాయక సాగర్లో నీళ్లు ఉండేటివి, తోటపల్లిలో నీళ్లు ఉండేటివి, ఇలా గౌరెల్లిపల్లిలో నీళ్లు పోయేది. ఇట్లాంటిది మొత్తం ఎండబెట్టి ఇలా రైతులు అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు పండుగ చేసుకో ఉన్నారు, చెరువుల పండుగ చేసుకున్నారు కదనే. ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి? ఇలా చెరువులన్నీ ఎండిపోయినాయి, బిక్కముఖమే చూస్తా ఉన్నది. నిజంగా రైతుల మీద ప్రేమలు ఉంటే ఇలా వెంటనే రైతు బీమా మొదలుపెట్టు, డబ్బులు వేసే అకౌంట్లలో. ఇలా రుణమాఫీ కూడా అరకొర జరిగినది, చాలా మందికి రుణమాఫీ జరగలేదు. మొత్తం రుణమాఫీ చేయి, మొత్తం రుణమాఫీ లిస్టు బయట పెట్టు, అప్పుడు సంబరాలు జరుపుకో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా జిమ్మికులు చేసి మళ్ళీ నీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా 26వ తారీఖు రోజున మా ఎజెండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలనే ఎజెండాతోని మేము మహాధర్నా నిర్వహిస్తాము.